వైలెన్స్, గృహహింస. దేశంలో జరిగే నేరాలన్నిటిలోనూ గృహహింస నేరాల సంఖ్య చాలా ఎక్కువ. కానీ అన్నిటికంటే తక్కువగా వెలుగులోకొచ్చే నేరాలు కూడా ఇవే. ఇళ్లలో చాలా మంది మహిళలు, పిల్లలు మౌనంగా హింసని భరిస్తూనే ఉన్నారు. భారతదేశ ప్రభుత్వం 2006 అక్టోబర్ 6న గృహహింస రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది మహిళా రక్షణ చట్టం. మహిళలు ఎంతో హర్షించదగ్గ చట్టం. ఇదొక విప్లవాత్మక చట్టం. కానీ ఈ చట్టం పేపర్లకే పరిమితమవుతోంది. భౌతికంగా, లైంగికంగా, మానసికంగా ఎంతో మంది మహిళలు హింసింపబడుతూనే ఉన్నారు. చట్టంపై అవగాహన లేని మహిళలు హింసకు బలవుతూనే ఉన్నారు. దీనికి ఉదాహరణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు లేరు. అవగాహన కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖాధికారుల పనితీరు అంతంత మాత్రమే. 90 రోజుల్లో జరగాల్సిన న్యాయం ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లేదు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు పరిధిలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది బాధితుల గోడును వినేందుకు నవీన టీం కోరుట్ల చేరుకుంది. ఇక్కడ గృహహింస బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగిందో ఈ రోజు నవీనలో తెలుసుకుందాం. జగిత్యాలలో ఉన్నటువంటి కోరుట్ల డొమెస్టిక్ వైలెన్స్ కి హబ్ గా మారింది. ఇంట్లో నీకేమైనా హింస ఉందా ఇప్పటికీ? నాకు ఎవరు లేరు మేడం. ఇప్పుడు మీ కేసు ఎక్కడి వరకు వచ్చిందమ్మా? 2.5 years అయింది మేడం. స్టిల్ అక్కడే ఉంది. ఎందుకు మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కనబడుతున్నాయి? రేపు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పారు. ఇద్దరు వకీలు చెప్పారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే వేసుకున్నారు. మేము తిరుగుడే ఉన్నది కోట్ల పోంటి. 120 రోజుల లోపల కేసు పరిష్కారం అవ్వాలి అనేది మనం చట్టంలో పొందుపరుచుకున్నాం. దానికి ఏమి అడ్డంకులు ఉన్నాయి? మీరు సోషల్గా ఆలోచించినప్పుడు గృహహింస చట్టం ఎంత అంటే ఉత్కృష్టంగా కనిపిస్తుందో ప్రాక్టికల్గా వచ్చేసరికి అంత సీరియస్నెస్ ఇందులో లేదు. జగిత్యాలలో ఉన్నటువంటి కోరుట్ల డొమెస్టిక్ వైలెన్స్కి హబ్గా మారింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో నమోదైన కేసులను చూస్తే వాస్తవాలు కళ్ళు తిరిగే రకంగా ఉంటున్నాయి. ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్ని అర్థం చేసుకుని దాని రిపోర్టింగ్ పెరిగిందా, లేదా నిజంగానే గృహంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు హింసకు గురవుతున్నారా? ఎందుకు మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కనబడుతున్నాయి? ఇక్కడ ప్రస్తుతం ఒక 99 ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి మేడం. 2017 వరకు ఈ రోజు వరకు 98 కేసెస్ ఎంసీలు ఉన్నాయి మేడం. 498 ఐపీఎస్ సెక్షన్ సంబంధించి 150 పెండింగ్ ఉన్నాయి మేడం ప్రజెంట్ ఇప్పటి వరకు. అయినా కానీ మన లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మన జిల్లా జడ్జి గారు కానీ మనకు నేషనల్ లిటరసీ వాళ్ళు సెకండ్ సాటర్డే రోజు మనకు ప్రతి నెల లోక్ అదాలత్ పెడుతూ అన్ని కేసెస్ కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల సత్వర న్యాయం జరుగుతుంది. చాలామంది మనతో మహిళలు ఉన్నారు. మీలో కుటుంబ సమస్యలతోటి కోర్టు గడపకి రావాల్సిన పరిస్థితి చాలామందికి ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తారా మీ కేసులో మీకు ఎట్లాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి అనేది? నాది లవ్ మ్యారేజ్ మేడం. అయితే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నాది ఎస్సీ, తన గోల్డ్ స్మిత్. సో 3 months నాతో బాగానే ఉన్నాడు మేడం. అయితే 3 months తర్వాత వాళ్ళ పేరెంట్స్ తన మైండ్ డైవర్ట్ చేయడం వల్ల నాకు ఈ అమ్మాయి వద్దు అనేసి చెప్పిన తర్వాత నేను చాపకిషోర్ లాయర్ దగ్గర వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కానీ అతను వద్దనేసరికి నేను కేసు వేయను, వద్దన్నా కానీ అతనికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి వస్తాడు అని నేను చెప్పాను మేడం. చెప్పినా కానీ అతను నాకు వద్దు అంటూనే అనేసరికి నేను కేసు వేశాను మేడం. సో ఈరోజు నువ్వు ఏం కోరుతున్నావు? నీకేం కావాలి? నేను అతనితో బతకాలి మేడం. అదొక్కటే నేను కోరుకునేది. సో ఇంట్లో నీకేమైనా హింస ఉందా ఇప్పటికీ? నాకు ఎవరు లేరు మేడం. నాకు పేరెంట్స్ కానీ ఎవ్వరు లేరు. ఈరోజు తిరిగి నువ్వు అత్తగారింటికి వెళ్తే లేదా నీ కుటుంబ జీవితంలోకి వెళ్తే అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నావు? వాళ్ళ ఫ్యామిలీ క్యాస్ట్ పరంగానే నన్ను విడగొట్టాలని చూశారు. అందుకని నేను కేసు వేశాను. ఇప్పుడు అతని మైండ్లో క్యాస్ట్ అనే ఫీలింగ్ పడింది. సో ఇప్పుడు నన్ను పూర్తిగా వద్దంటున్నాను. నేను మాత్రం వదులుకోలేను మేడం.
ఎస్పెషలీ ఇప్పుడు మీరున్నారమ్మా, బయటికి వచ్చి మాట్లాడాలి అంటే సమాజం చాలా మాటలు చెప్తుంది కానీ నా లైఫ్ ఏంటిదో నాకు తెలుసు కదా. అందుకని యాక్చువల్గా నేను ఫస్ట్ వైలెన్స్ ఎదుర్కొన్నప్పుడు నా ఫ్యామిలీ అండ్ హస్బెండ్ నుంచి ఫస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినా మేడం. వస్తే 2 days ఆయన తిప్పించాను, శ్రీధర్ రెడ్డి అని అప్పుడు ఎస్ఐ ఉండే. ఆయన ఏమంటారంటే నేను 4 applications రాసిన మేడం, ఇలా వైలెన్స్ చేస్తున్నాడు మా హస్బెండ్, ఆయన వాళ్ళ ఫ్యామిలీ కలిసి అదనపు కట్నం కోసం నన్ను, నా బాబు 6 months బాబు మేడం, తనకు పాలు ఇవ్వకుండా నన్ను అడ్డుకునేవాళ్ళు మేడం. అయితే ఆ సార్ 4 applications చూసి ఏమంటారంటే నువ్వు ఇట్లా రాస్తే ఎట్లా నమ్మ అప్లికేషన్, ఇట్లా ఇది కూడా కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అని 4 చేంజెస్ అయింది మేడం. చేంజ్ చేసినాక ఫైనల్లీ నేను అడిగా కదా సార్, మరి నాకు అంటే అప్లికేషన్ రాయేస్తలేదు, మీరు అద్దంటున్నారు, మరి ఎలా రాయాలో మీరు చెప్తే ఆ ప్రాసెస్ ప్రకారమే రాస్తా సార్ అని నేను చెప్పాను మేడం. అప్పుడు తీసుకున్నారు మేడం. ఆ పొజిషన్లో ఆ మాట చెప్పేసరికి నన్ను అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నన్ను అలా 2 days తిప్పించుకున్నారు మేడం. ఇప్పుడు మీ కేసు ఎక్కడి వరకు వచ్చిందమ్మా? 2.5 years అయింది మేడం. స్టిల్ అక్కడే ఉంది, స్టిల్ అక్కడే. ఎక్కడి నుంచి నేనైతే స్టార్ట్ చేశానో ఇంకా ఈ కేసు అయితే హియరింగ్కే రాలేదంటున్నారు. నేనే తెలుసుకోవాలి డేట్ ఎప్పుడు ఉందా అంటే ఇంకా పెండింగ్స్ చాలా ఉన్నాయమ్మా, నీ కేసు వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా సార్ మరి నా లైఫ్ అని నేను అడిగితే ఎవరు నో రెస్పాన్స్. సో ఇప్పుడు నువ్వేమేమి అడుగుతున్నావు తల్లి? నీ కేసులో నీకేం న్యాయం కావాలి, నీకేమేమి కావాలని కోరుతున్నావు? యాక్చువల్లీ మేడం నేను అప్లికేషన్ పెట్టినప్పుడు 6 months లోపనే నా భర్త 2వ మ్యారేజ్ చేసుకున్నాడు. అటు నాకు ఏది 120 రోజుల్లో నీకు పరిష్కారం వచ్చిండే ఈ సమస్యలో నువ్వు ఉండేదానివి కాదు. చట్టాలు ఏమో ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడ జరిగేటి ఏమో ఇంకో రకంగా ఉన్నాయి. కావాల్సి మీరు ఎవరినైనా అడగండి, ఒక్క పేరెంట్ అయినా, ఇంత పేరెంట్ వీళ్ళకి పని లేక వాళ్ళ పిల్లలతో రావట్లేదు మేడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ ఏంటిదో. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం కింద రిలీఫ్ గురించి మనం అడిగినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 120 రోజుల లోపల కేసు పరిష్కారం అవ్వాలి అనేది మనం చట్టంలో పొందుపరుచుకున్నాం. దానికి ఏమి అడ్డంకులు ఉన్నాయి? యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే అందులో వీరు రెస్పాండెంట్స్ను హస్బెండ్తో పాటు వారి ఫ్యామిలీని కూడా పెడతారండి. అందులో ఆ గృహహింస చట్టంలో ఒక భర్తనే కానీ మనం రెస్పాండెంట్ పెడితే అతను నోటీస్ సర్వ్ అయిన తర్వాత వెంటనే తన జవాబు వేసి కేసు ఓపెన్ అవుతుంది. అయితే అందులో రెస్పాండెంట్స్ వాళ్ళ పేరెంట్స్ను, వాళ్ళ అత్త మామయ్యను, వాళ్ళ ఇన్లాస్ను అందరు పెట్టడం వల్ల వాళ్ళ అడ్రస్లు చేంజ్ చేసి ఉంటాయి, లోకల్ ఉండరు. వారికి నోటీసు ముట్టేసరికి సమయం పడుతుంటుంది, దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది మేడం. అందుచే వాళ్ళకి తొందర న్యాయం జరగడం లేదు, అంతే. రైట్. సో అసలు డొమెస్టిక్ వైలెన్స్ చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత, అసలు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు, ఇవన్నీ మనకు కొంత మిస్ మ్యాచ్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డిఐఆర్ రాసేటప్పుడు పోలీస్ స్టేషన్లో కాదు, అది కలెక్టరేట్ పరిధిలో కానీ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో కానీ మనకు దానికంటూ ఒక డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటూ, పిఓ అంటూ ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి. వీటి గురించిన అవగాహన మహిళలకు ఉంటుందా? సమస్య ఎదుర్కొంటున్నటువంటి మహిళలందరికీ ఈ అవగాహన లేదు. ఏదైతే శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో దాని ఆఫీసర్ ఇంకా విలేజ్ వారీగా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ పరిధిలో వచ్చిన సమస్యల పరిష్కారానికే వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ సరిపోవట్లేదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది వాళ్ళు అక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి. ఇంకా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే ఆ పరిస్థితి ఉన్నట్టయితే విలేజ్ వరకు ఆ సమస్యను ఇంకా టుడే అమ్మాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, నిజానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళక్కర్లా. అడ్వకేట్ల పాత్ర వీలున్నంత తగ్గించాలన్నది మన చట్టం యొక్క దాని ఉద్దేశం అది. కానీ ఎప్పుడు కావాలి? కోర్టు వరకు అది కేసు అయినప్పుడు తప్పదు, వకాలత్ తీసుకోవాలి, మనకి అడ్వకేట్ కావాలి. బట్ ది వెరీ బిగినింగ్ రిలీఫ్ ఏదైతే కోరుతున్నారో అక్కడ మనకి పోలీస్ స్టేషన్ వరకు రావడమో లేదా మళ్ళీ తిరిగి అడ్వకేట్ల వరకు రావడమో అవుతుంది. సో ఏదైతే నోడల్ ఏజెన్సీ ఉందో వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కేర్సిటీ ఆఫ్ స్టాఫ్. రైట్. సో ఏదైతే ముందు పిఓ దగ్గరికి వెళ్ళి డిఐఆర్ రాసి డిఐఆర్ నుంచి రావాల్సింది కాకుండా డైరెక్ట్గా కోర్టుకు వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. దానివల్ల కోర్టు ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో పెండెన్సీ పెరిగిపోయి కోర్టులో కూడా ఎక్కువ కేసులు ఉండడం వలన వీళ్ళ కేసు టేక్ ఓవర్ చేసుకోవడానికి టైం తీసుకుంటున్నది. గృహహింస చట్టం భారతదేశంలో ప్రతి 15 సెకండ్లకు ఒక మహిళ గృహహింసకు గురవుతోంది. భారత ప్రభుత్వం అక్టోబర్ 6, 2006లో గృహహింస రక్షణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
కేసు మనతో ఉన్నారు. అమ్మ నీకు ఎట్లాంటి ఇబ్బంది ఉంది? తల్లిగారు సిరికొండ, అత్తగారు మేడిపల్లి. 2006లో పెళ్ళి అయితే నాకు పెళ్ళి అయి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 7 ఏళ్ళకు బాబు పుట్టిండు. బాబు పుట్టిన 4 ఏళ్ళకు నా భర్త ఇంకాని పట్టుకున్నాడు. దాని గురించి కోర్టులో కేసు వేసిన. పోలీస్ స్టేషన్లకు పోయినా 2-3 నెలలు దింపించాలని పిలిపిస్తే మాట్లాడినాడు. కులవల మాట్లాడి ఎక్కడ మాట్లాడినా కానీ ఎవరికి ఇనలేడు. అబ్బాయి ఎక్కడ ఉంటాడమ్మా? మేడిపల్లి. ఏం పని చేస్తాడు? కూలి పని చేసుకుంటాం. ఎక్కడ పని చేస్తాడు? ఇక్కడేనా? మేడిపల్లిని. నాకు తెలియకుండా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా నాకు తెలియకుండా చేయకుండానే దొంగతనం చేసుకున్నాడు. ఆయన వేరే ఆమె దొంగ పెళ్లి చేసుకున్నాను. పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తే ఎక్కడికి పోయినా కానీ నాతో మాట్లాడలేదు. రోజు కూడా నన్ను అక్కల తిరిగిన నేను, నాకేం న్యాయం జరగలేదు. సో ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? ఏం కావాలి మరి? నీ కూతురికి ఎట్లాంటి న్యాయం కావాలని అనుకుంటున్నావమ్మా? 4 ఏళ్ళ పిల్లాడమ్మా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంటుంది బిడ్డ. నేనే చదువుకుంటున్నాను. పిల్లాని పరిస్థితి ఏం కావాలి, దాని పరిస్థితి ఏం కావాలి, దాని జీవితం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొట్టుడు తిట్టుడు, దీన్ని ఎలాగొచ్చిండు, తలకాయ కూడా వాళ్ళకొచ్చిండు. సో ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు దాని సంవత్సరం దానికి కావాలి. రైట్. భార్య భర్తలు మంచిగా బతకాలి. మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం పోవాలి. हमारी शादी होके 6-7 साल हो रहा और क्या हमारे शौहर बहुत पूर फैमिली थी मैडम उनकी। तो हमारे पापा अच्छे जान दो लोग गरीब रहते ना, पैदा तो गरीब ही होते लेकिन अच्छा कमा लेता वो बोल के दे दिए थे। कुछ सोचे नहीं समझे नहीं, ऐसी हो गया। लेकिन वो भी कुछ नहीं समझ सका, बाहर भेजाए उसको, सेल पैंट डाल के दिए, हर चीज़ करे मैडम। फिर मैं रहते पर वहाँ पे रहते पर सेकंड मैरिज कर लिया। बाहर से मालूम हुआ सेकंड मैरिज कर लिया बोल के। आप भाई इन पन చేసేవాడమ్మా? बेकरी मास्टर है जगत्याल। तो हम क्या करें, अब खामोश बैठे, कई कुछ 4 आदमी में बोलना नहीं बोले, हम खामोश बैठे। फिर जाके हम 4 साल पहले यहाँ पुलिस स्टेशन में केस डाले थे। अब हमको नहीं मालूम, मैडम बोले थे जाके हम पुलिस में केस करे तो कैसा भी करते बोल के। मतलब हमको क्या मालूम है था, हमको कानून में जाना था, कानून के साथ हम ये हक़ मिला हमको बोल के हम ये अपनाए। लेकिन हमारे हम जैसा हम अपने भरोसे से हम वकील के ज़रिए गए, वकील भी हमारे साथ उतना भरोसे से रहना मैडम है नहीं ये बात। बोलिए मेरे को पूरा हमारे वालिद साहब पूरे 5 तोले सोना दिए, गाड़ी दिए पल्सर, हर चीज़ करे, बाहर भी जाए, दुबई भी जाए। और मेरे को 2 लड़के हैं, कुछ भी नहीं, ना डीवीसी है ना कुछ है मैडम, ना मेंटेनेंस है, कुछ भी केस नहीं है। खामोश वैसे ही कॉम्प्रोमाइज़ बल्कि अब तक वकीलों को वैसे ही कर रहे सर। फादर है आपके? पुलिस स्टेशन केस इनका ओपन निकाले मैडम। डीवीसी है, एमसी ला रहे। डीवीसी का सुप्रीम कोर्ट आर्डर क्या है, 90 दिन के अंदर पनिशमेंट दे देना। 90 दिन 4 साल हुआ, अब तक कुछ भी नहीं आया। अब फिर आ रहे जो कॉम्प्रोमाइज 3 साल तो 2 साल तो कॉम्प्रोमाइज कर लेते, जज के सामने बोले। అవతల నుంచి పార్టీ వస్తారా అండి? వస్తారు కాంప్రమైజ్ చేపిస్తామని చెప్తారు జడ్జి ముంగట. అది ఏం కాదు, టైమింగ్ పోస్ట్ మార్టం అయితే ఉంటుంది. లాస్ట్ ఒకసారి జడ్జి ఏమన్నారు, లోక్ అదాలత్లో పెట్టేయండి అని చెప్పిండు. లోక్ అదాలత్లో పెట్టేస్తే ఆడ ఏమన్నారు, రేపు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పారు. 2 వకీలు చెప్పారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే వేసుకున్నారు. మేము తిరుగుడే ఉన్నది కోట్ల పొంటి పోలీస్ స్టేషన్ పోయి ఒకసారి కేసు ఏమైంది ఇంకా ఓపెన్ కాదంటే 2002 సంవత్సరాల్లో కేసులు ఉన్నాయి, ఇంకా 9-11 సార్ ఇంకా ఏడ ఓపెన్ అయితే 20 సంవత్సరాలు అవుతాయి. 20 సంవత్సరాలకు అమ్మ చచ్చిపోతే పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. ఇదే ఉన్న మన ఇండియాలో అప్పుడు ఇదే జరుగుతుంది. గృహహింస గురించి చట్టం ఏం చెబుతోంది? భౌతికంగా, లైంగికంగా, మానసికంగా హింసించడం, అవమానం, హేళన చేయడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, వేధించడం, చిత్రహింసకు గురి చేయడం, ఇవన్నీ గృహహింస కిందకొస్తాయి. గృహహింస బాధితులకు చట్టం కల్పించిన హక్కులేంటి? ఫిర్యాదు చేసిన బాధితులను వేధించటం చట్టవిరుద్ధం. ఫిర్యాదు ముందు బాధితులకు ఇంట్లో ఉన్న స్థానానికి రక్షణ కల్పించడం. బాధితులు వేరుగా ఉంటామని కోరితే మెయింటెనెన్స్ భర్త లేదా ఫిర్యాదుకి గురైన వ్యక్తి ఇవ్వాలి. బాధితులకు ప్రొటెక్షన్ ఆర్డర్స్, రెసిడెన్స్ ఆర్డర్స్, ఆర్థిక సహాయం కోసం ఆదేశాలు, మెయింటెనెన్స్ ఉత్తర్వులు పొందవచ్చు. వీటిలో ఏది అంగీకరించకపోయినా అది శిక్షార్హమైన నేరమవుతుంది. మాది పైడి మడుగు, మెట్పల్లి అత్తగారు, నా భర్త కానిస్టేబుల్. అయితే ఫస్ట్ ఆమె వేరే పెళ్లి చేసుకొని పోయిందని 2 పిల్లలు ఉండగా నన్ను చేసుకున్నాడు మేడం. చేసుకుంటే వాళ్ళు పెద్ద, నాకు ఒక పాప. తెలుసా? తెలుసు మేడం. మాకు ఒక పాప,
3 సంవత్సరాలు అయినాక వాళ్ళు కావాలని చంపేసారు మేడం. అయితే హాస్పిటల్ తీసుకుపోలేడు. అయితే ఏమైంది మేడం, మస్తు కొడుతుండు. ఆమెను వేరే దగ్గర పెట్టుకున్నాడు. ఆమె వచ్చింది పిల్లలు పెరిగిండ్లని వస్తే వేరే అక్కడికి ఎందుకు పోతున్నావు, నన్ను చేసుకున్నావు కదా, ఫస్ట్ ఆమెను తీసుకొచ్చుకొని ఉంటే నన్ను ఎందుకు చేసుకున్నారని అడిగిన మేడం. మస్తు కొట్టి ఇంటికి పంపించిండు మేడం. పంపిస్తే నేను పోలీస్ స్టేషన్కి పోయినా, కేసు వేసిన మేడం. ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుంది మేడం తిరగబట్టి, ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికి అన్ని కేసులు వేసిన, ఆయన అసలు వస్తలేడు మేడం పోలీస్ స్టేషన్ ఇక్కడికి కోర్టుకు వస్తలేడు. ఇక ఏమన్నట్టు ఆయన జాబ్ కదా అమ్మ అని అంటారు. అంటే జాబ్ చేసిన ఒక రూలు, తెలియని వాళ్ళకి ఒక రూల్ అని అడిగినా కూడా పట్టించుకుంటలేరు మేడం. నువ్వేం చేస్తావో చేసుకపో అంటాడు, జైలుకు పోతా అంటాడు మేడం. 2 లక్షలు అంటే నాకు 2 లక్షలు ఇప్పటికే బాకైంది మేడం. లాయర్కు ఫీజు అది ఇది ఈ కేసు ఆ కేసు అని అంటే తీసుకుంటారు కదా మేడం. నాకు అప్పులు బాగున్నాయి, నాకు సరిపోవా అన్న మేడం. మా అత్తమ్మ, మామయ్య, మా హస్బెండ్ బగ్గ తాగి కొట్టేవాళ్ళు. నన్ను చాలా కొట్టిర్రు. నన్ను ప్రెగ్నెంట్ తోటి ఉండగా తీసుకెళ్ళి మరీ కొట్టేవాళ్ళు. బాబు పుట్టిన తర్వాత వెళ్ళిన నేను. వెళ్తే నాకు వద్దు, నువ్వు నాకు వాడు నాకు పుట్టలేదు అని చెప్పి వెళ్ళగొట్టేసిండు. వచ్చి సార్ నింటనే కలిసి, సార్ గిట్లా అవుతుంది సార్ అంటే, సార్ కేసు వేద్దామని అన్నారు. అంటే ఫస్ట్ బెదిరించి తర్వాత కేసు వేద్దామని అన్నారు. సార్ వాళ్ళు అసలే బెదురుతలేరు. వాళ్ళు కేసు నడుస్తుంది, ఒక్కసారి కూడా రాడు, బాబుని చూడడు, మమ్మల్ని చూడడు. మెయింటెనెన్స్ కేసు వేసిన, భర్త కేసు వేసిన, ఏ వేసినా కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఏం రావట్లేదు? ఏవి రావట్లేదు. ఏంటి ఆధారం మరి? ఏం లేదు సార్ మేడం, నాకు ఏదైనా ఆధారం ఇక కల్పించాలని కోరుతున్నా. అమ్మ నువ్వేం పని చేస్తావు తల్లి? కైకిలు పోయి సాగుకుండా వాయించిన ముగ్గురిని, పిల్లలు చిన్నగా ఉండగా నన్ను నాన్న చచ్చిపోయాడు. బిడ్డకు లగ్గం చేస్తే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటారని నేను చేస్తే బాగా కొట్టేలా కొట్టారు. పిల్లగాన్ని ఎత్తెత్తే ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి రవతం వెళ్ళింది. అది ఎట్లయినా సరే అని బతుకుతున్నాము. కేసు పెడితే అంగుతలేడు, లేస్తలేడు. మరి భూమి ఉంది, 3 ఇండ్లు ఉన్నాయి. ఉన్నా కానీ మాకు ఒక 5 రూపాయలు ఇస్తాగా పిల్లగానికి బిస్కెట్ల పూడు అన్న గుర్తులేదు. మాకు కేసులు నడుచుడు సాత కాదమ్మా. మాకు నేను ఒక్కదాన్ని కట్టం చేస్తే 3-4 బతకాలా? ఇది చేసిన కట్టం అటు ఇటు ఖర్చులు కట్టుకోవాలా? న్యాయం కోసం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చట్టంలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏం రిలీఫ్ కావాలో అది కనిపించట్లేదు. 2 అలాగే లైఫ్ ఆర్థికంగానూ నష్టపోతున్నారు, సామాజికంగానూ నష్టపోతున్నారు. ఏ రకమైన రిలీఫ్ కనిపించట్లేదు. మీ ఉద్దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యాయవాదులు, అలాగే మన కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య, ఇవన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలి అంటే ఒకటి ఏం కావాలంటారు? మొదటగా ఇక్కడ ఉన్నటువంటి కేసుల సంఖ్యకు సరిపడా కోర్టులో ఉండేటువంటి సిబ్బంది కానీ, కోర్టుల ఏర్పాటు కానీ, కోర్టు ఆఫీసర్స్ కానీ నియామకాలు అనేటువంటివి జాప్యం జరుగుతూ ఉంది. ఉదాహరణకి ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దాని ప్రకారం ఇక్కడ 2000 పైచీలు కేసులు కోర్టులో ఉన్నాయి. 2014లో ఇక్కడ కోర్టు ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నుంచి మధ్యలో ఒక మేడం జడ్జిగా వచ్చినారు, మెటర్నిటీ లీవ్లో వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మెట్టిపల్లి మేజిస్ట్రేట్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం, వారానికి 2 రోజులు, వారానికి 2 రోజుల్లో వచ్చేటువంటి 2000 కేసుల్లో ఆ రోజు కనుక 800-900 కేసులు కనుక హియరింగ్కు ఉంటే కేసుల యొక్క పరిష్కారం దిశగా ఆఫీసరు దృష్టిని సారించేటువంటి అవకాశమే సన్నగిలిపోయింది. వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు ఇంత డొమెస్టిక్ వైలెన్స్ అంటే కుటుంబాలలో ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. మా అత్తమ్మ కొట్టుడే, నా భర్త కొట్టుడే, నాకు ఎక్కదలేదా అని ఇబ్బందులు పెడుతుండు. నన్ను కొట్టడం, చంపడానికి ప్రయత్నిస్తే మొన్న కేసు వేసినాం. మీరు సోషల్గా ఆలోచించినప్పుడు గృహహింస చట్టం ఎంత అంటే ఉత్కృష్టంగా కనిపిస్తుందో, ప్రాక్టికల్గా వచ్చేసరికి అంత సీరియస్నెస్ ఇందులో లేదు. Navina, care of TV9, plot number 97, road number 3, Banjara Hills, Hyderabad 34. Email navina@tv9.com. Website visit cheyandi www.tv9navina.com.